ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. భారతదేశపు మొట్టమొదటి జాతీయ డాల్ఫిన్ పరిశోధన కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి బీహార్. గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన భారతీయ గాయని. భారతీయ గాయని పాలక్ ముచ్చల్ తన అసాధారణమైన మానవతా సేవతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. భారతదేశమంతటా 3,800 కంటే ఎక్కువ హార్ట్ ఆపరేషన్స్‌కు నిధులు సమకూర్చినందుకు గాను ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సాధించింది. అంతేకాకుండా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా చోటు సంపాదించింది. పాలక్ ముచ్చల్ సింగర్‌గా స్టేజ్ షోస్ ద్వారా వచ్చిన 100% నిధులు పాలక్ పలాష్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హార్ట్ ఆపరేషన్స్‌కు కేటాయించింది. ఆమె హార్ట్ ఆపరేషన్స్‌కు మాత్రమే కాకుండా వివిధ రకాల సేవలకు 10,00,000 విరాళాలు ఇచ్చింది. అంతేకాకుండా కార్గిల్ అమరవీరుల కుటుంబాలకు మరియు గుజరాత్ భూకంప బాధితులకు సహాయం కూడా చేసింది. ప్రపంచ మధుమేహ దినోత్సవం 2025 ప్రపంచ మధుమేహ దినోత్సవంను ప్రతి సంవత్సరం నవంబర్ 14న జరుపుకుంటారు. ఈ కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. డాక్టర్ ఫ్రెడరిక్ బ్యాంటింగ్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇతను మధుమేహ రోగుల కోసం 1921-22 సంవత్సరాలలో ఇన్సులిన్‌ను కనిపెట్టాడు. ఇక 2025 ప్రపంచ మధుమేహ దినోత్సవం యొక్క థీమ్ వచ్చేసి డయాబెటిస్ అక్రాస్ లైఫ్ స్టేజెస్. అసలు డయాబెటిస్ అంటే ఏమిటి? డయాబెటిస్ అనేది రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయలేని ఆరోగ్య సమస్య. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగితే గుండె, మూత్రపిండాలు, నరాలు మరియు కళ్ళ వంటి అవయవాలను దెబ్బతీస్తాయి. ఇక సాధారణంగా డయాబెటిస్ 4 రకాలుగా ఉంటుంది. అవి టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్, గర్భధారణ డయాబెటిస్, ప్రీ డయాబెటిస్. ఈ 4 డయాబెటిస్‌ల గురించి వివరంగా చూద్దాం. మొదటిది టైప్ 1 డయాబెటిస్. ఇది రోగనిరోధక వ్యవస్థ క్లోమంలోని ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలపై దాడి చేస్తుంది. ఈ టైప్ ఆఫ్ డయాబెటిస్ ఎక్కువగా పిల్లలు లేదా టీనేజర్లలో కనిపిస్తుంది. అయితే వీరికి రోజు ఇన్సులిన్ ఇంజెక్షన్లను ఇవ్వాల్సి ఉంటుంది. ఇక రెండవది టైప్ 2 డయాబెటిస్. అధిక బరువు, చెడు ఆహార అలవాట్ల వలన ఈ టైప్ 2 డయాబెటిస్ సంభవిస్తుంది. ఈ స్టేజ్‌లో శరీరం ఇన్సులిన్‌కు రెస్పాండ్ అవ్వదు. ఇండియాలో దాదాపు 90% మంది టైప్ 2 డయాబెటిస్ రోగులే ఉన్నారు. ఇక మూడవది గర్భధారణ డయాబెటిస్. గర్భధారణ సమయంలో హార్మోన్లలో మార్పులు, అలాగే గర్భధారణ ముందు అధిక బరువు, అలాగే కుటుంబ చరిత్ర వలన ఈ టైప్ ఆఫ్ డయాబెటిస్ వస్తుంది. ఇది సాధారణంగా గర్భం దాల్చిన 1-6 నెలల మధ్య వస్తుంది. దీని ద్వారా డయాబెటిస్ తల్లి నుంచి బిడ్డకు సంక్రమించే అవకాశం కూడా ఉంటుంది. ఇక నాలుగవది ప్రీ డయాబెటిస్. ఈ స్టేజ్‌లో రక్తంలో షుగర్ లెవెల్స్ సాధారణం కంటే కొంచెమే అధిక స్థాయిలో ఉంటాయి. కానీ దీనిని మధుమేహం గుర్తించేంత స్థాయిలో ఉండవు. ఈ టైప్ ఆఫ్ డయాబెటిస్ జస్ట్ ఒక హెచ్చరిక మాత్రమే. వీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకుంటే సరిపోతుంది. ఇక మధుమేహం వలన గుండె జబ్బులు, హార్ట్ అటాక్, కంటి చూపు కోల్పోవడం, కిడ్నీ ఫెయిల్యూర్, నరాలు డ్యామేజ్ అవ్వటం, అలాగే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా సోకే ప్రమాదం ఉంటుంది. అయితే మధుమేహం రావటానికి కారణాలు చూస్తే ఎక్కువగా షుగర్ తీసుకోవడం, అలాగే అధిక బరువు, ఒత్తిడి, వంశపారంపర్యం, సరైన నిద్ర లేకపోవడం, పొగ తాగటం, మద్యం సేవించడం, అలాగే రోజు వ్యాయామం చేయకపోవడం వలన
మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మధుమేహాన్ని నియంత్రించాలంటే అధిక ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. అలాగే షుగర్ వాడకాన్ని తగ్గించాలి. దీంతో పాటు రోజు కనీసం 30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే ఒత్తిడి తగ్గించుకొని రోజు కనీసం 7 గంటలు నిద్రపోవాలి. దీంతో పాటు ధూమపానం, పొగ తాగడం మానేయాలి. ఇక ఇండియాను డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తారు. ఇండియాలో సుమారు 77 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. సో, ఇదండి ప్రపంచ మధుమేహ దినోత్సవం 2025కి సంబంధించి తెలుసుకోవాల్సిన అంశాలు. జనజాతీయ గౌరవ్ దివాస్ 2025 ఇండియాలో జనజాతీయ గౌరవ్ దివాస్‌ను ప్రతి సంవత్సరం నవంబర్ 15న జరుపుకుంటారు. బ్రిటిష్ వలసవాదం మరియు భూస్వామ్య అణిచివేతకు వ్యతిరేకంగా గిరిజన తిరుగుబాటుకు నాయకత్వం వహించిన బిర్సా ముండా జయంతి సందర్భంగా జనజాతీయ గౌరవ్ దివాస్‌ను జరుపుకుంటారు. 2021 సంవత్సరం నుంచి జనజాతీయ గౌరవ్ దివాస్‌ను జరుపుతున్నారు. ఇక బిర్సా ముండాను ధర్తీ ఆబా అని కూడా పిలుస్తారు. ధర్తీ ఆబా అనగా భూమి పిత అని అర్థం. ఇతను జార్ఖండ్‌లోని ముండా తెగకు చెందిన గిరిజన నాయకుడు. అలాగే ఇతను సామాజిక సంస్కర్త మరియు స్వతంత్ర సమరయోధుడు. బిర్సా ముండా 1875 సంవత్సరంలో ఉలిహాటు గ్రామంలో జన్మించాడు. ఇతను చేసిన ఉద్యమాలలో ముఖ్యమైనవి బిర్సైట్ ఉద్యమం మరియు ఉల్గులాన్ ఉద్యమం. గిరిజన గుర్తింపును సాధించడానికి, గిరిజనుల ఐక్యతను ప్రోత్సహించడానికి బిర్సైట్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఇక అటవీ హక్కులను తిరిగి పొందేందుకు, అలాగే బ్రిటిష్ నియంత్రణ పరిపాలనను పడగొట్టడానికి మరియు గిరిజన స్వయం పాలనను స్థాపించడానికి బిర్సా ముండా ఉల్గులాన్ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. ఇక బిర్సా ముండాను 1895 సంవత్సరంలో బ్రిటిష్ వారు అరెస్టు చేశారు. కేవలం 25 సంవత్సరాల వయసులోనే, అనగా 1900 సంవత్సరంలో రాంచీ జైలులో రహస్యంగా మరణించాడు. ఇక బిర్సా ముండా గౌరవార్థం భారతదేశం వివిధ కార్యక్రమాలను నిర్వహించింది. అందులో మొదటిది రాంచీ విమానాశ్రయంకు బిర్సా ముండా విమానాశ్రయంగా పేరు పెట్టారు. అలాగే రాంచీలో బిర్సా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీను ఏర్పాటు చేశారు. అలాగే 2021 సంవత్సరంలో భగవాన్ బిర్సా ముండా గిరిజన స్వాతంత్ర సమరయోధుడి మ్యూజియంను ఏర్పాటు చేశారు. ఇండియాలోని మరో 2 బీచ్లకు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు. ఇండియాలోని ఒడిషా రాష్ట్రంలో గల సోనాపూర్ మరియు పూరీ గోల్డెన్ బీచ్లు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌ను పొందాయి. ఇప్పటికే మహారాష్ట్రలోని 5 బీచ్లకు అక్టోబర్ నెలలో గుర్తింపు లభించింది. అయితే అక్టోబర్ 29 కరెంట్ అఫైర్స్ వీడియోలో మనం బ్లూ ఫ్లాగ్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పుకున్నాము. ఆ వీడియో లింక్ పిన్నెడ్ కామెంట్‌లో ఇస్తాను. ఎవరైనా చూడని వారుంటే చూడండి. ఇక సోనాపూర్ బీచ్ వరుసగా 3 సంవత్సరాలు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌ను పొందింది. అలాగే పూరీ గోల్డెన్ బీచ్ వరుసగా 7 సంవత్సరాలు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌ను పొందింది. ఇక 2025 సంవత్సరంలో ఇండియాలో ఇప్పటి వరకు 18 బీచ్లు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌ను పొందాయి. ఆ 18 బీచ్ల వివరాలు మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానళ్ళలో ఇస్తాను, నోట్ చేసుకోండి. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కొత్తవారు ఉంటే జాయిన్ అవ్వండి. 2 సంప్రదాయ సంగీత వాయిద్యాలకు జిఐ ట్యాగ్. సిక్కింలోని 2 సంప్రదాయ సంగీత వాయిద్యాలకు జిఐ ట్యాగ్ గుర్తింపును పొందాయి. అవి తుంగ్బుక్ మరియు పుంటాంగ్ పులిట్. ఈ సంగీత వాయిద్యాలను లెప్చా సంగీత వాయిద్యాలు అని కూడా పిలుస్తారు. ఇక ఈ జిఐ ట్యాగ్‌లను నవంబర్ 5, 2025న ప్రదానం చేశారు. ఇక ఈ 2 సంగీత వాయిద్యాల వివరాలు చూద్దాం. మొదటిది తుంగ్బుక్. తుంగ్బుక్ అనేది
3 తీగల సంగీత వాయిద్యం. ఇది కొంచెం గిటార్ టైప్‌లో ఉంటుంది. ఈ సంగీత వాయిద్యం లెప్చా జానపద సంగీతం మరియు కథ చెప్పడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా సంప్రదాయ పండగలు, గ్రామ సమావేశాలలో దీనిని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇక రెండవది పుంటాంగ్ పులీట్. దీనిని వెదురుతో తయారు చేస్తారు. ఇది ఫ్లూట్ లాగా ఉంటుంది. అందుకే దీనిని వెదురు వేణువు అని కూడా పిలుస్తారు. ఇది కూడా లెప్చా సంగీత వాయిద్యాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇండియాలో న్యోమా ఎయిర్ బేస్ ప్రారంభం నవంబర్ 12, 2025న లడాఖ్‌లో ముద్ న్యోమా ఎయిర్ బేస్‌ను ప్రారంభించారు. దీనిని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ ప్రారంభించాడు. ఈ ఎయిర్ బేస్ సముద్ర మట్టానికి 13,700 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఎయిర్ బేస్ సముద్ర మట్టానికి 13,700 అడుగుల ఎత్తులో ఉంటుంది. అలాగే రన్‌వే 2.7 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇక ఈ ఎయిర్ బేస్‌ను బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించింది. అలాగే ఈ నిర్మాణానికి 218 కోట్లు ఖర్చు చేశారు. ఇక ప్రారంభోత్సవ సందర్భంగా ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ సి-130జే విమానాన్ని ఈ రన్‌వేపై విజయవంతంగా ల్యాండ్ చేశాడు. ఇక ఈ ఎయిర్ బేస్‌లో ఫైటర్ జెట్లు, ట్రావెల్ విమానాలు మరియు హెలికాప్టర్లను నడపగలిగే సామర్థ్యం కలిగి ఉంది. రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 నవంబర్ 17, 2025న రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్‌ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ మరియు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక రామోజీరావు జ్ఞాపకార్థం ఈ అవార్డులను ప్రారంభించారు. రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ వివరాలు చూస్తే వివిధ రంగాలలో 7గురికి ఈ అవార్డుతో సత్కరించారు. మొదటగా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం కేటగిరీలో శ్రీ జైదీప్ హర్దీకర్ అవార్డును గెలుచుకోగా, యూత్ ఐకాన్ అవార్డ్ కేటగిరీలో శ్రీ శ్రీకాంత్ బొల్లా ఈ అవార్డును గెలుచుకున్నారు. ఇక ఎక్సలెన్స్ ఇన్ ఆర్ట్ అండ్ కల్చర్ కేటగిరీలో ప్రొఫెసర్ ప్రసన్నశ్రీ ఈ అవార్డును గెలుచుకోగా, ఎక్సలెన్స్ ఇన్ రూరల్ డెవలప్మెంట్ కేటగిరీలో శ్రీమతి ఆమ్లా అశోక్ ఈ అవార్డును గెలుచుకున్నారు. ఇక ఎక్సలెన్స్ ఇన్ సర్వీస్ మ్యాన్కైండ్‌లో శ్రీ ఆకాష్ టండన్, అలాగే ఉమెన్ అచీవర్ అవార్డు శ్రీమతి పల్లవి ఘోష్, అలాగే ఎక్సలెన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కేటగిరీలో ప్రొఫెసర్ మాధవీలత ఈ అవార్డులను గెలుచుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో రామోజీ డిక్షనరీని కూడా విడుదల చేశారు. ఇంగ్లీష్ టు తెలుగు ఎడిషన్‌ను శ్రీ వెంకయ్య నాయుడు విడుదల చేయగా, తెలుగు టు తెలుగు ఎడిషన్‌ను జస్టిస్ ఎన్వి రమణ విడుదల చేశాడు. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2025లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? ఏ 66, బి 76, సి 86, డి 96. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 86. జాతీయ విద్యా దినోత్సవంను ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటారు? ఏ సర్వేపల్లి రాధాకృష్ణన్, బి మోతీలాల్ నెహ్రూ, సి బాలగంగాధర్ తిలక్, డి మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇటీవల మోడీ ఏ దేశ పర్యటన సందర్భంగా 2వ పునఃసంచు జల విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించాడు? ఏ నేపాల్, బి భూటాన్, సి చైనా, డి శ్రీలంక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి భూటాన్. ఇటీవల విడుదల చేసిన
6వ నేషనల్ వాటర్ అవార్డ్స్‌లో ఏ రాష్ట్రం ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది? ఏ. ఉత్తరప్రదేశ్, బి. మధ్యప్రదేశ్, సి. ఆంధ్రప్రదేశ్, డి. మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. మహారాష్ట్ర. ఇటీవల ఐక్యరాజ్యసమితి పర్యాటక రంగానికి నాయకత్వం వహించిన తొలి మహిళగా రికార్డు నెలకొల్పింది ఎవరు? ఏ. షైఖా నాజర్ అల్ నోవైస్, బి. ఫాతిమా సనా, సి. జైనబ్ మిశ్రా, డి. సానియా శర్మ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. షైఖా నాజర్ అల్ నోవైస్. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యసభ ఎన్ని సమావేశాలు నిర్వహించింది? ఏ. 10, బి. 11, సి. 12, డి. 13. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. 11. రాజ్యాంగ సభ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల వ్యవధిలో మొత్తం 11 సమావేశాలను నిర్వహించింది. రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ నిర్మాతలు దాదాపు 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలించి రూపొందించారు. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓటు హక్కును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు? ఏ. 55వ రాజ్యాంగ సవరణ, బి. 57వ రాజ్యాంగ సవరణ, సి. 59వ రాజ్యాంగ సవరణ, డి. 61వ రాజ్యాంగ సవరణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. 61వ రాజ్యాంగ సవరణ. 61వ రాజ్యాంగ సవరణను 1989వ సంవత్సరంలో చేశారు. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఓటు హక్కు వయసును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు. భారత రాజ్యాంగంలోని ఏ సవరణ ద్వారా సిక్కిం రాష్ట్రం ఏర్పడింది? ఏ. 32వ రాజ్యాంగ సవరణ, బి. 34వ రాజ్యాంగ సవరణ, సి. 36వ రాజ్యాంగ సవరణ, డి. 38వ రాజ్యాంగ సవరణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. 36వ రాజ్యాంగ సవరణ. 36వ రాజ్యాంగ సవరణను 1975 సంవత్సరంలో చేశారు. ఈ సవరణ ద్వారా ఏప్రిల్ 26, 1975న సిక్కిం ఇండియాలో కొత్త రాష్ట్రంగా అవతరించింది. అయితే సిక్కిం మొదటి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన మే 16ను సిక్కిం రాష్ట్ర దినోత్సవంగా జరుపుకుంటారు. కేంద్ర మంత్రిని తొలగించే అధికారం ఎవరికి ఉంది? ఏ. రాష్ట్రపతి, బి. ప్రధానమంత్రి, సి. పార్లమెంట్, డి. మంత్రిమండలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. రాష్ట్రపతి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 క్లాస్ 2 ప్రకారం కేంద్ర మంత్రి పదవీ కాలం గురించి తెలుపుతుంది. ఈ ఆర్టికల్ ద్వారా కేంద్ర మంత్రులు భారత రాష్ట్రపతి మన్నన పొందినంత కాలం మాత్రమే పదవిలో కొనసాగుతారు. అయితే వీరిని తొలగించాలంటే ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి తొలగిస్తాడు. జాతీయ మైనారిటీ కమిషన్ ఏ సంవత్సరంలో స్థాపించారు? ఏ. 1989, బి. 1990, సి. 1991, డి. 1992. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. 1992. ఇండియాలో అధికారికంగా ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్కులు, బౌద్ధులు, జైనులు మరియు పార్సీలు అనే 6 రకాల మైనారిటీలు ఉన్నారు. జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం 1992 ప్రకారం
జాతీయ మైనారిటీల కమిషన్ చట్టాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ కమిషన్‌లో 7 సభ్యులు ఉంటారు. క్వెషన్ ఆఫ్ ది డే 2025 బూకర్ ప్రైజ్ విజేత ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్‌లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.